ప్రతి తల్లికి పునర్జన్మే. 9 నెలలు నవమాసాలు మోసి కని పెంచే కన్న తల్లిదండ్రులను సైతం బ్రతికుండగానే వదిలించేసుకోవాలి అనుకుంటున్నారు కొంతమంది కర్కశ మనసు కలిగినటువంటి సుపుత్రులు. అవును, చాలా ఘటనలు మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో. కన్న తల్లిదండ్రులను నాన్న ఇక్కడే ఉండండి, మేము వచ్చే వరకు వచ్చి తీసుకెళ్ళిపోతామని పాపం వాళ్ళని నమ్మించి మోసగిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇలాంటి ఘటనే మరో చోట జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే దేవుడు అన్ని చోట్ల ఉండకనే తల్లి తండ్రిని మనకిచ్చారు అంటారు. అందుకే కనిపించే దైవం కన్న తల్లి తండ్రి. కానీ కొంతమంది కర్కశమైనటువంటి మనసు కలిగిన వాళ్ళు ఆ విషయాన్ని గుర్తించలేకపోతున్నారు. వారి భూమి మీదకి రావటానికి, ఇంత ప్రయోజకులు కావటానికి అసలు మూలమేంటి? మాతృమూర్తి కాదా? ఆ విషయాన్ని ఎలా మర్చిపోతున్నారో తెలియట్లేదు. కానీ ఇక్కడ ఓ 2 కొడుకులు చేసినటువంటి ఈ దుర్మార్గపు చర్య కూడా అలాంటిదే. బ్రతికి ఉండగానే కన్న తల్లిని ఊరవతల వదిలించుకొని వెళ్ళిపోయారు. ఆ తల్లి పడుతున్నటువంటి కష్టాలు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టేస్తున్నాయి. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగింది? పూర్తి వివరాల్లోనికి వెళ్దాం. కడుపులో నలసిపడిన నాటి నుంచి నవమాసాలు ఎంతో క్షోభ అనుభవించి తన రక్త మాంసాలు పంచి అమ్మ పునర్జన్మనెత్తుతూ బిడ్డకు జన్మనిస్తుంది. పొత్తిళ్లలో పసికందును చూసి ప్రసవ వేదనను మర్చిపోతుంది. బిడ్డకు బాధ కలిగిందన్న విషయం మనకంటే ముందు అమ్మకే తెలుస్తుంది. ఆకలి అవుతుందన్న విషయం